ఈ ఉదయకాలమునందున మన దేవుని సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కోసము రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. మనం గత కాలంలో యేసుక్రీస్తు వధువు మరియు ఆమె యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉండాలో లేదా ఉంటుందో అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చూసినట్లయితే ఆ వాక్యంలో సిద్ధాంతాలనేవి ఉన్నాయి, సూత్రాలనేవి కూడా ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు లేదా ఈ సూత్రాలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆ వాక్యంలో ఇవ్వబడినటువంటి ఆ సౌందర్యాన్ని మన జీవితంలో మనం స్వీకరించి ఆ సిద్ధాంతాల ద్వారా లేదా ఆ సూత్రాల ద్వారా నీవైనా నేనైనా యేసు క్రీస్తుకు సమానముగా ఎదగాలని, అలాగే మన వరుణ్ణి అంటే ప్రభుని యేసు క్రీస్తుని మేఘాల మీద కలుసుకునే విధంగా ఎదగాలని ఆ ఒక సిద్ధాంతాలు, సూత్రాలు మనకు వాక్యంలో ఇవ్వబడ్డాయి. ఈరోజు మనము ఒక దుఃఖంతో నిండుకొని ఉన్న హృదయాన్ని గూర్చి నేర్చుకోబోతున్నాం లేదా ధ్యానించుకోబోతున్నాం. ఎవరిని గూర్చి ఈ హృదయం దుఃఖంతో నిండుకొని ఉన్నది అని మనం ప్రశ్నించుకుంటే, నాశనమైపోతున్న లేదా నశించిపోతున్న ఆత్మలను గూర్చి ఈ హృదయము దుఃఖించుచున్నది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను మనం చూసినట్లయితే మన ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నదని మనకు బాగా తెలుస్తూ ఉంటుంది లేదా మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ లోకము రాబోయే నాశనమును గుర్తించక, ఎరగక పాపములోనే ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నది. మరోవైపు విశ్వాసులైన వారిని చూసినట్లయితే వారి ఆలోచన విధానము ఈ లోకానికి భిన్నంగా లేదు. లోకస్తుల వలె వారి ఆలోచన విధానం ఉంది. విశ్వాసులైన వారు కూడా తమ స్వార్థంతో ఎలాగైనా సరే మా కోరికలు నెరవేర్చబడాలనే ఆరాటంలో ఉన్నారు, అట్టి అభిప్రాయంలో ఉన్నారు, అట్టి ప్రయాసంలో ఉన్నారు. మరి నా వరుడు రాబోచున్నాడు అని ఏమాత్రము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించిన చింత ఏమాత్రమును కూడా ఈనాటి క్రైస్తవులకు, విశ్వాసులకు లేదు. ఈరోజు మనము ఎక్కువ శాతము ప్రసంగాలను లేదా బోధలను మనం చూసినట్లయితే అద్భుతాలు లేదా ఆశీర్వాదాలను గురించే ప్రసంగాలున్నాయి, బోధలు కూడా అలాగే ఉన్నాయి. నశిస్తున్న ఈ లోకంలో మరిన్ని ఆశీర్వాదాలు కావాలనే బోధలు మనం వింటూ ఉన్నాం. నామకార్థ విశ్వాసులు కూడా ఎలాగైనా మన కోరికలు తీర్చబడుటకు కేవలం దేవుని నామాన్ని మనం ఉచ్చరించుకుందామనే ఒక ఆలోచన, ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ మనం దేవుని సేవకుని హృదయాన్ని చూస్తే అతని హృదయం ఎంతో దుఃఖంతో నిండుకొని ఉన్నది. అతను తన జీవితంలోని సమస్యలను గురించి దుఃఖపడటం లేదు, లేక క్రీస్తు నిమిత్తం అనుభవించవలసి వచ్చిన హింసలను గురించి దుఃఖపడటం లేదు. కానీ అతని ఆత్మ, అతని హృదయము దేనికోసము, ఎవరి కోసము దుఃఖించుచున్నది అని ప్రశ్నించుకుంటే, సత్యాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోక దూరం అవుతున్నటువంటి ఆత్మలను గురించి లేదా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు అతని హృదయం దుఃఖించుచున్నదని మనం తెలుసుకోవచ్చు. అతడు ఆత్మల వెనక కష్టపడుతున్నప్పటికీ, ప్రయాసపడుతున్నప్పటికీ అతడు ఇంకా సంతృప్తి చెందటం లేదని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు శరీరంలో భాగమై ఉన్న ఒక వ్యక్తి యొక్క హృదయము ఇలాగే ఉంటుంది అని మనం గుర్తించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. గుండె నుంచి వివిధ అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి, సరఫరా చేసే నరాలు మన శరీరంలో చాలా ఉన్నాయని మనకు తెలుసు. అయితే మీరు గుండె చప్పుడు గమనించి ఉంటారు. ఆ చప్పుడును లేక ఆ కదలికను మన నరాలలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయంగా కూడా నీవు నేను క్రీస్తు యేసు శరీరంలోని అవయవాలమై ఉన్నప్పుడు మన హృదయ స్పందన కూడా ఆ యేసు క్రీస్తు హృదయ స్పందన వలె ఉండాలి, ఉండి తీరాలి. మనము ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైన జీవితమును ఆయన ద్వారానే పొందుకున్నామని గుర్తించాలి. ప్రభువైన యేసు హృదయాన్ని ఒకసారి చూద్దాం. మనం శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన తన మహిమను విడిచిపెట్టి మనలను వెతకడానికి వచ్చాడు. అయితే
మనలో కూడా నశించిపోయే వారి కోసము క్రీస్తు ప్రేమ నిండి ఉన్నట్లయితే ఇక మీదట మన గురించి మనం చింతించము, నశించిపోయే ఆత్మల గురించి చింతిస్తాం. ఒక వ్యక్తి పాపములో జీవిస్తున్నట్లయితే ఆ పాపము ఆ వ్యక్తిని తన గురించి మాత్రమే చింతింపజేస్తుంది, అతన్ని స్వార్థపరునిగా మారుస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా తన సుఖ సంతోషం కోసమే బ్రతుకుటకు ప్రోత్సహిస్తుంది. ఇట్టి జీవితము అతనికి నాశనానికి కారణమవుతుంది. అదే ఒకవేళ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న వ్యక్తి నశించుతున్న ఆత్మల ప్రేమతో నిండి ఉన్నట్లయితే అతడు నశించే వారి కోసం ఏడుస్తాడు. నశించిపోయేవారు ఎలాగైనా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలని వారి కోసం ఎంతటి బాధనైనా ఎంతటి కష్టమనైనా సహించుటకు సిద్ధపడి ఉంటాడు. మనం మిషనరీ వారి జీవితాలను మనం చూసినట్లయితే వారు తమ ఆనందానంతటినీ, తమ సుఖ సంతోషాలన్నిటినీ విడిచిపెట్టి నశించిపోతున్న ఆత్మలను ఈ సత్యములోనికి తీసుకురావటానికి ఎంతో భారంతో ఎంతెంతో దూరము ప్రయాణం చేశారు. ఎంతెంతో దూర దేశాలకు వాళ్ళు ప్రయాణాలు చేసి వెళ్ళారు. అక్కడ సేవ చేశారు, సువార్తను ప్రకటించారు. ఒకవేళ మనలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల కొరకు భారమే ఉంటే మనం కూడా ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉంటాము. వారు మన సొంత వ్యక్తులే కావచ్చు, లేక వారు మనకు పరాయి వాళ్ళే కావచ్చు. ఎవరినైనా కూడా మనం క్షమించి వారి నిమిత్తం ప్రార్థించి వారికి సత్యమును ప్రకటించడానికి సిద్ధంగా ఉంటాం, ముందుకొస్తాం. యేసుక్రీస్తు హృదయాన్ని కాస్త మనం చూస్తే ఆయన సిలువపై వేలాడుచున్న చివరి క్షణాల్లో కూడా తండ్రి, వీరిని నీవు క్షమించమని క్షమాపణ కోసం ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. రండి, మనం కూడా ఇతరులను ప్రేమించి వారి ఆత్మల రక్షణ కోసం కష్టపడే హృదయాన్ని మనకు దేవుడు ప్రసాదించమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థిద్దాం, వేడుకుందాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనలో ఆత్మల భారం ఉన్నట్లయితే ఇతరులు కూడా రక్షింపబడాలని మనము వారి కోసం ప్రార్థన చేద్దాం. మనం దేవుని సన్నిధిలో కూర్చొని వారి కోసం కన్నీళ్లు విడుస్తూ విలపించుచు ప్రార్థన చేద్దాము, విజ్ఞాపన చేద్దాము. తద్వారా వారు కూడా శాశ్వతమైన నరకము నుండి తప్పింపబడి రక్షింపబడతారు. ఇట్టి భారం మనలను మన జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలు అనగా వ్యర్థమైన వాటి నుండి మనలను దూరంగా ఉంచుతాయి. అప్పుడు మనం ఏది అతి ప్రాముఖ్యమైన విషయమో అనేది మనకు మంచిగా అర్థమవుతుంది, అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఆత్మ యొక్క విలువ ఎంత అనేది కూడా మనకు అర్థమవుతుంది. నిజమే, మనం మన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. అయితే మనలో క్రీస్తు యేసు యొక్క మనస్సు ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. నశించే వారి విషయమే మన హృదయంలో వేదన, ఆ దుఃఖం ఉందా? మన హృదయం ఆ దుఃఖంతో బరువెక్కుతుందా, లేక భారంతో ఉందా లేదా? మన గురించి మనమే ఏడుస్తున్నామా, లేదా ఇతరుల కోసం అంటే ఇతరుల రక్షణ కోసం ఏడుస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ విధముగా ఇప్పటి వరకు లేకపోతే రండి, మన గురించి మనం ఆలోచించకుండా ఇతరులు కూడా క్రీస్తు స్థాయికి ఎదగడానికి వారి రక్షణార్థమే వారి కోసం మనం ఏడుస్తూ విజ్ఞాపన చేద్దాం, దేవునికి ప్రార్థిద్దాం. మన దేవుడు ఆ క్రీస్తు కలిగిన హృదయాన్ని మనకు ఇచ్చులాగున పట్టుదలతో ఆయన సన్నిధిలో ప్రార్థించి అడిగి పొందుకున్నారు. దీని కొరకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. నీవు మాకిచ్చిన బాధ్యతను అర్థం చేసుకొని మా చుట్టూ ఉన్న వారి కోసం కన్నీళ్లు విడుచుటకు, విలపించుటకు, వారి కోసం విజ్ఞాపన చేయుటకు, మధ్యవర్తిత్వం చేయుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నా. తద్వారా వారు ఇతరులు లేదా నిన్ను ఎరగని వారు నీ చిత్తాన్ని గ్రహించి వారు కూడా సత్యంలోనికి రావాలని మేము బహుగా కన్నీళ్లు కార్చుటకు మాకు సహాయం చేయం. ప్రభువా, మేమికపై మా గురించి మేము ఆలోచించుకునే వారముగా కాక నశించిపోయే వారి వేదనను, ఆ బాధను మా జీవితాల్లో మేము అనుభవించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. మేము వారి కోసం కష్టపడే మనస్సును, అట్టి హృదయాన్ని మాకు దయచేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజుల్లో దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. మనం మన శాశ్వతమైన ఇంటికి వెళ్ళే సమయం దగ్గర పడింది.
గనుక మనం మన బాధ్యతను అర్థం చేసుకొని ఏ పనినైతే మనం చేయవలెనో ఆ పనిని చేయుటకు ఆ మంచి మనస్సును దేవుడు మనందరికి ఇచ్చునుగాక. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.